హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. ఇది తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి, కొద్దిగా కాజు వేసుకోండి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. వీటిని కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా కలుపుకోండి. ఇవి కొద్దిగా రంగు వచ్చిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష వేయండి. రామ్ కేసరి అని పేరెందుకు పెట్టారనుకుంటున్నారా? ఇది అయోధ్యలో 22/3 జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకి మహాప్రసాదంగా చేస్తున్నారండి. అందుకే ఇలా రామ్ కేసరి అని పేరు పెట్టాను. ఇవి ఇలా రంగు మారిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. బౌల్లో పెట్టుకొని అన్నీ ఇలా తీసి బౌల్లో పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకోండి. వేసి బాగా కలపండి. మెల్లిగా బాగా రంగు మారేదాకా కలపండి. మెల్లిమెల్లిగా లో ఫ్లేమ్లోనే కలుపుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. ఇవి సేమియా మొత్తం తీసి పక్కన ఉంచుకొని సేమియా తీసుకునే కప్పుతోనే 2 కప్పులు వాటర్ పోసుకోండి. వాటర్ బాగా మరిగేటప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి. కుంకుమ పువ్వు వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేయండి. ఈ సేమియాని బాగా కలపండి. వాటర్లో ఇంకిపోయి మగ్గేంత వరకు కలపండి. నేను ఈ సేమియాలోకి షుగర్ వాడడం లేదండి, నేను ఇందులో కలకండ తీసుకుంటున్నాను. ఇలా కేసరి చేసినప్పుడు కలకండ వాడితేనే బాగుంటుందండి. కలకండ బాగా ఉండలు ఉంటుందండి, అందుకే దాన్ని బాగా మెదిపి పౌడర్ చేసి వేసుకోండి. అలాగే వేసారంటే ఉడకదండి అది అంతసేపటికి. దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అలాగే వదిలేస్తే అడుగంతా పట్టేస్తుందండి. బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మీ కాడ పచ్చకర్పూరం ఉంటే కొద్దిగా వేయండి. పొరపాటున కూడా మనం దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం వాడకండి, ఎందుకంటే ఇది వంటల్లో వాడకూడదు. ఇలా కొంచెం పచ్చకర్పూరం వేసిన తర్వాత కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుందండి ఆ వాసనకి. అంత ప్రసాదం వాసన వచ్చేస్తుంది, మొత్తం అంత బాగుంటుంది. అందులో 1 స్పూన్ యాలకుల పొడి వేయండి. వేసి కలపండి. ఇలా కలర్ మారి అంతా ఇంకిపోయి ఇలా అయ్యేంతవరకు కలపండి. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. అయోధ్య రామయ్యను తలుచుకుంటూ మన ఇంట్లో రామయ్యకు కూడా పెట్టేయండి నైవేద్యం. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.